మనతో పాటు ఇప్పుడు బాలరాజు గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. బాలరాజు గారు చెప్పండి. ఈ సభా ప్రాంగణం అంతా కూడా ఆ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుందని చెప్పొచ్చు. ఏదైతే ఆ శివకేశవుల నామస్మరణతో మారుమ్రోగుతుందని చెప్పొచ్చు. ఎలా అనిపిస్తుంది ఇలాంటి ప్లేస్‌కి రావడానికి మీకు? నిజంగా చెప్పాలంటే ఈ గాజుల రామారంలో ఈ ప్రాంతంలో కోటి దీపోత్సవాలు ఇది రెండవసారి. ఈ ప్రాంత వాసులు నిజంగా భక్తులు కానీ చాలామంది అదృష్టవంతులు. ఇలాంటి కార్యక్రమం చేపట్టినటువంటి మంచి ఆలోచన వచ్చినటువంటి ఇక్కడ నిర్వాహకులకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది కొందరికే అవకాశంగా ఉంటుంది. ఇక్కడ చేసేవాళ్ళు భక్తితో వచ్చేవాళ్ళు కావచ్చు, కానీ ప్రతి ఒక్కరు కావాలి, విఐపీలే కావచ్చు, కానీ మీరు కావాలి, ప్రతి ఒక్కరు ఇక్కడ టెంట్ వేసే వాళ్ళ నుంచి కావాలి, వడ్డించే వాళ్ళు అందరూ కూడా భక్తి పారవశ్యంతో గత 4 రోజుల నుంచి ఇక్కడ మునిగి తేలుతున్నారు. నిజంగా కూడా ముఖ్యంగా కూడా మీరు ప్రైమ్ నైట్స్ కూడా లైవ్లో పెడుతున్నారు కాబట్టి మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇలా ఎప్పటికీ కొనసాగాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా కూడా ఇక్కడ స్థలం ఇచ్చినటువంటి స్థలదాత అంజిరెడ్డి గారు కావచ్చు, మిగతా ఇక్కడ నందు స్వామి కావచ్చు, అఖిలేష్ స్వామి కావచ్చు, ముఖ్యంగా మా మిత్రుడు రవి కావచ్చు కూడా గత 100 రోజుల నుంచి కూడా ఈ రెండోసారి కార్యక్రమం చేపట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇంతమంది కూడా భక్తి పారవశ్యంతో ఇక్కడ రామారం వాస్తువులే కాకుండా కూకట్పల్లి నుంచి కావచ్చు, షాపూర్ నుంచి కావచ్చు, మిగతా ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీరు అన్నట్లుగా ఏదైతే ఈ ప్రైమ్ నైన్కి ఈ అవకాశం కలగడం మేము మా భాగ్యంగా అనుకుంటున్నాం. అలాగే ప్రైమ్ నైన్ ఇలాంటి మహత్కార్యాలు అందించడంలో ఎప్పుడు ముందుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ప్రైమ్ నైన్ మీ అందరికీ కూడా లైవ్లో అందించడం కానీ, అలాగే ఏదైతే శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్రాలయం ఆధ్వర్యంలో మనందరం చూసుకున్నట్లయితే ఇంత గొప్ప ఇంత మహత్కార్యాన్ని జరిపించడం అనేది, దీన్ని మనం ప్రైమ్ నైన్ ద్వారా వీక్షించడం అనేది మనందరి మహాభాగ్యంగా అనుకోవచ్చు. అయితే ఎక్కడెక్కడి నుండో రాష్ట్రం నలుమూలల నుండి కూడా మనకి ఇక్కడ భక్తులు ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చారు. మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.